వారి రాజకీయ ముసుగు తీసి నేరస్తులుగా డీల్ చేస్తామంటూ చంద్రబాబు గారు చాలా గట్టిగా మాట్లాడారు. రాజకీయాల్లో నేరస్తులు ఐదంటూ. మరి అదే టైంలో సీఎం గారు సిఐ శంకరయ్యకి ఎంత ధైర్యం, నాకే లీగల్ నోటీస్ పంపుతారా అని ఆయన ప్రశ్నించారు. మరి మొత్తం కేసులో మాత్రం మాట్లాడలేదు. ఇంకోవైపు పులివెందుల ఎమ్మెల్యే అంటూ లోకేష్ గారు అంటుంటే కూడా నేను విన్నాను. మరి ఒకసారి అట్లా జగన్ గారిని పట్టుకునేమో అట్లా అనొచ్చట. ఆనాటి కొప్పు ఎమ్మెల్యే అని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేని రిఫర్ చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరు. దాని మీద టీడీపీ వాళ్ళు అభ్యంతరం చెబితే బొత్స గారు చాలా స్పష్టంగా చెప్పేశారు, మీరు అవమానించినంతకాలం మేము అట్లాగే మాట్లాడతామని చెప్పారు. సో ఈ రెండు అంశాల మీద మన వెంకటేష్ గారు మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఈ శంకరయ్య గారి గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు, మత్తయ్య గారి గురించి ఎందుకు మాట్లాడలేదు? రాజకీయాల్లో నేరం అంటే అవన్నీ నేరాల కిందకు వస్తాయా రావా? అలాగే ఈ పులివెందుల ఇష్యూ, శంకరయ్య గారి సబ్జెక్ట్ వేరు, మత్తయ్య గారి సబ్జెక్ట్ వేరు. అవును. ముఖ్యమంత్రి గారి పర్సెప్షన్ లో శంకరయ్య గారు తన కింద పనిచేసేటువంటి ఒక వ్యక్తి. మత్తయ్య గారి విషయంలో మొదట్లో, ఇప్పుడైతే సాక్షి అయి ఉండొచ్చు కానీ, మత్తయ్య గారు మొదట్లో తనతో పాటు ఉన్నటువంటి ఈక్వల్ ముద్దాయి కాబట్టి ఆయన గురించి కాదు. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు గారి పేరు లేదు కాబట్టి మనం ముద్దాయి అంటానికి లేదు. ఛార్జ్ షీట్ లో 30 సార్లు రాశారు కానీ ఎఫ్ఐఆర్ లో పెట్టకుండా ఆయన జాగ్రత్త పడగలిగాడు అనేది జనరల్ అభిప్రాయం. ప్రజల యొక్క ప్రజా బాహుళ్యంలో చంద్రబాబు నాయుడు గారి వాయస్సు గుర్తుపట్టలేనటువంటి వ్యక్తి ఎవరూ లేరు. ఈ రోజు మత్తయ్య గారి పోరాటం ఏంటి? నాతో పాటు ఈయన కూడా ఉన్నాడు ఈ విషయంలో. ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమం జరిగిందో ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అనే కదా ఆయన కంటెన్షన్. ఈ రెండు ప్రభుత్వాలని బర్తరఫ్ చేయాలి అని అంటున్నారు కానీ మత్తయ్య గారు, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు ఈ కేసులో ముద్దాయిలు కాబట్టి ముద్దాయిలుగా చేర్చి వీళ్ళని నాతో పాటు నన్ను కూడా అప్రూవర్ గా తీసుకోండి, నన్ను సాక్షిగా కాకుండా నన్ను అప్రూవర్ గా తీసుకోండి. దీంతో పాటుగా ఈ క్రైమ్ జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలంగాణలో జరిగింది. నన్ను ఇమ్మీడియట్ గా ఆఫ్టర్ బైఫరికేషన్ ఈ కేసు తర్వాత నన్ను ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత నాతో లోకేష్ గారు మాట్లాడారు. తర్వాత అప్పుడు ఉన్నటువంటి సిఐడికి సంబంధించినటువంటి పోలీసులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, ఇతర తెలుగుదేశం నాయకులు కానివ్వండి, ఎవరెవరు తనతో ఏ కన్వర్సేషన్స్ చేశారు అనేది క్రిస్టల్ క్లియర్ గా ఈ రోజు న్యాయమూర్తికి ఇచ్చినటువంటి లెటర్ లో పేర్లతో సహా వీళ్ళందరూ కూడా ఈ క్రైమ్ లో భాగస్వామ్యంగా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చండి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా చేరుస్తూ వీళ్ళందరినీ కూడా చేర్చండి అని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి ఒక వ్యవహారం. కాబట్టి దీని గురించి మాట్లాడితే తేనె తుట్టిని కలిపినట్టే ఒక రకంగా చెప్పాలంటే. మరి సుప్రీంకోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది ఏంటనేది మనందరం వేసి చూడాల్సినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ డెసిషన్ తీసుకున్నా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకి పదవీ గండం తప్పదు. సిఐ గారి విషయానికి వచ్చేపాటికి తన కింద పనిచేసేటువంటి ఒక వ్యక్తి తన మీద డైరెక్ట్ గా ఆరోపణలు చేస్తూ ఒక లెటర్ రాయడం అనేది ముఖ్యమంత్రి గారు జీర్ణించుకోలేనటువంటి ఒక వ్యవహారం, అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యవహారం. కాబట్టి ఆ రకంగా ఆయన రియాక్షన్ మనకి ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి లీగల్ నోటీస్కి సమాధానం ఇవ్వకుండా మళ్ళీ అవే ఆరోపణలు చేయటం సమర్థనీయమేనంటారా? ఇప్పుడు లీగల్ నోటీస్ ఇస్తే అతని మీద క్రమశిక్షణ చర్య తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా అతను ఏదో రకంగా వేధించే అవకాశం ఉండదా? సార్ రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. మన చర్చకి దూరమైనటువంటి ఒక విషయం. నాకు తెలిసి జిఎస్టి రిలేటెడ్ ఇష్యూ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక ఉద్యోగిని అమరావతిలో ప్రజల సొమ్ము, ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము అంతా కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. అయ్యా ఇది వరదలు ఏమాత్రం వర్షం పడినా ఇక్కడ ఈ డబ్బులన్నీ మళ్ళీ వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి. అమరావతి పూర్తయ్యే వరకు ఎప్పుడు వర్షం పడినా ప్రజాధనం వేస్ట్ అవుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టినటువంటి ఒక రెవెన్యూ ఉద్యోగి ముందు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అయితే ఆ ఉద్యోగి నేను చెప్పిన మాట వాస్తవం అండి, దీని మీద నేను వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, నా అభిప్రాయం ఇది, నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం, ప్రభుత్వానికి వ్యతిరేకించేటువంటి అభిప్రాయం కాదు అని చెప్పి
చెప్పినప్పటికీ కూడా ఆయన సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. అవును. అటువంటిది సిఐ గారిని వదిలేస్తాడని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు వదిలేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆయన మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుని తీరతారు. రైట్. అయితే అయితే ఆయన చెప్పిన అబద్ధాలన్న సంగతి మాత్రం చెప్పకుండా మళ్ళీ ఆ అబద్ధాలనే వాళ్ళు కంటిన్యూ చేయాలనేది ఆయన కోరిక అనుకుంటా. రైట్. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా తాను ఏమి చెప్పదలుచుకున్నాడో దాన్నే చెప్తాడు, రిపీటెడ్ గా చెప్తాడు, తన మీడియాతో చెప్పిస్తాడు, ప్రజలందరినీ నమ్మిస్తాడు. కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ వ్యవహారం గురించి కూడా ఆయన మాట్లాడడు. రైట్. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి వ్యక్తి అయితే లేదు బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి చెప్పమనండి 1-2 రోజుల్లో రైట్ తెలిసిపోతుంది. రైట్. జూపుడి గారు చెప్పండి ఈ 2 పాయింట్ల మీద. సీఎం శంకరయ్య గారికి ఏమో లీగల్ నోటీస్ పంపించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటు కేసులో మత్తయ్య మీద ఏమో రియాక్ట్ అవ్వలేదు, జాగ్రత్తగా అసలు ఏం మాట్లాడలేదు. ఇంకోవైపు పులివెందుల ఎమ్మెల్యే అంటే పర్వాలేదంటే కానీ కుప్ప ఎమ్మెల్యే అనగానే వాళ్ళు గొడవ చేస్తే బొత్స గారు చాలా క్లారిటీగా చెప్పేశారు, మేము అంటాం మీరు ఆ మాట అన్నంత వరకు అని. ఈ 2 మీద మీ కామెంట్ చెప్పండి. టైం కాస్త తక్కువ ఉంది, డైరెక్ట్గా చెప్పండి. సార్, ఇప్పుడు బొత్స గారు చేసిన కామెంటు నాకు చాలా అప్రోప్రియేట్గా కనబడింది. వాళ్ళు లేస్తే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన అనటానికి వాళ్ళకు నోరు రానప్పుడు టిట్ ఫర్ టాట్ లాగా ఆయన ముఖ్యమంత్రి నో డౌట్ ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, కానీ అక్కడ అతన్ని కుప్పం ఎమ్మెల్యే అని మేమంటే మీరేమవుతున్నాడు అందరు గయ్యేం లేచారు. కానీ అదే జరుగుతుంది కదా. టిట్ ఫర్ టాట్ అంటే ఖచ్చితంగా రేపటి నుంచి అందరూ కూడా కుప్పం ఎమ్మెల్యే అంటారు. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. రెండవది, ఒక ముఖ్యమంత్రిగా ఒక సిఐ ఒక లెటర్ రాస్తే అంతలాగా రియాక్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య వ్యవస్థలో భావస్వేచ్ఛ కానీ భావ వ్యక్తీకరణ కానీ దీనికి చోటుందని భావిస్తూ ఉన్నాడా, లేకపోతే నేను ముఖ్యమంత్రి కాబట్టి నా మీద ఎవడు మాట్లాడకూడదని అహంకారంతో ఉన్నారా? ఇది డెమోక్రసీ వాల్యూస్ని ఎలా తెలియజేస్తుంది? చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఖచ్చితంగా ఒకసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఎందుకు ఆలోచించాలంటే నిన్ను ఎవడు ప్రశ్నించకూడదు అని అనుకునే మనస్తత్వం మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎలా మీరు పరిరక్షిస్తారు? ఎలా మీరు ఒక ముఖ్యమంత్రిగా అనేకమైన అంశాలని మీరు పరిశీలించగలుగుతారు? కాబట్టి అహం దెబ్బతింటుందని మీరు భావించినప్పుడు, ముఖ్యమంత్రిగా నన్ను ఎవడు మాట్లాడకూడదు అనుకున్నప్పుడు ఇది ఎటో హిపోక్రసీకి దారితీస్తుంది తప్ప డెమోక్రసీని ఇంప్రూవ్ చేయడానికి పనికిరాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఫీల్ అవటం, శంకరయ్య ఒక సిఐ అయి ఉండొచ్చు, అతను ఒక పౌరుడు, అతను ఒక ఉద్యోగి. రెండవది, మీరు ఇందాక మన చెప్పినట్టుగా ఒక ఎంప్లాయీ జరిగినటువంటి వాతావరణాన్ని, జరుగుతున్నటువంటి దాన్ని, అమరావతి విషయంలో ఒక పోస్ట్ పెడితే దాన్ని వాళ్ళ హైరార్కీలో వాళ్ళ బాస్ ఆయన్ని సస్పెండ్ చేయటం, ఇది కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా అతనే మళ్ళా రివోక్ అవుతాడు, బయటకు వస్తాడు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుందంటే తన అధికారాన్ని మొత్తాన్ని వాడి ఎవడు ప్రభుత్వానికి కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని లోపల పడేయాలా అనే ఒక దశలోకి వెళ్ళిపోయారు. ఇది నియంతృత్వ పోకడలోకి ఖచ్చితంగా ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఫైనల్గా మీరంతా రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తున్నట్లుగా మీ మీద అభియోగాలు మోపుతున్నారంటే మీ నాట్ యూ పర్సనలీ, వైసీపీని ఉద్దేశించి ఆయన అట్లా మాట్లాడుతున్నారు, డీల్ చేస్తాను అది ఇది నేను టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటానంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన తప్పు చేయలేదని కూడా చెబుతున్నారు. సార్, రాజకీయ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా నేరాలు చేయటం ఇవన్నీ అంటే చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాస ధోరణి ఏంటంటే ఐ నో ఎవ్రీథింగ్. ఈ ఐ నో ఎవ్రీథింగే చాలాసార్లు ఇబ్బందులు పెడుతుందండి. నోబడి నోస్ ఎవ్రీథింగ్ అండి. టెక్నాలజీ మొత్తం మీరే పెట్టి, ఉరువులు మెరుపులు ఎక్కడొస్తున్నాయో మీరే పెట్టి, లేకపోతే మిగతా రాజకీయ పార్టీ వాళ్ళు నేరాల ముసుగులో ఈ విధంగా కనపడుతున్నారని మొత్తాన్ని బ్లేమ్ చేయడానికి పనికి వస్తుంది. కానీ మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించే కార్యక్రమంలో ఉన్నారా లేదనేది జనాలు మళ్ళీ అడుగుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమడుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారండి? సభలోకి రావటం కోసం మాకు ప్రజల తరపున మాట్లాడే అవకాశం కల్పించండి. ఉన్న 4 పార్టీలు, రాష్ట్రంలో 3 పార్టీలు ఒక కూటమి, మేము ఒక ప్రతిపక్షం ఇవ్వటం కోసం మీరు ఎందుకు భయపడిపోతున్నారు? ఇదే కదా. భయపడేవాడు ఏం మాట్లాడుకుంటాడు? తన ఆత్మరక్షణలో పడతాడు.
అనేక అంశాలు తనకు తాను ఆపాదించుకొని మాట్లాడారు. ఆ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, Right. కూటమి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది సార్. రైట్. అయితే స్పీకర్ గారు కూడా కొంత అనిశ్చితంగా మాట్లాడారు అన్నటువంటి అభిప్రాయం వచ్చింది. గతంలో ఆయన ఎవరు సుధాకర్ గారు అనే డాక్టర్ గారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే అప్పుడు ఏమాత్రం చర్య తీసుకుని ఇంకేముంది అమ్మో అన్నవాళ్ళు ఇప్పుడు అమరావతిలో నీళ్ళు వచ్చినాయి అన్న వాళ్ళనే సస్పెండ్ చేయటం, ఇట్లా రకరకాలుగా సీఏ మీద ఇట్లా వ్యాఖ్యానించడం, ఇవన్నీ చెప్పేటందుకే అన్నట్టుగా పరిస్థితి మారటం మంచిది కాదు రాజకీయ వ్యవస్థకి, జూపుడు గారు అన్నట్లు.